మురుగనే. కావేరి, ఏమైంది బిడ్డ? గుళ్ళో పూజలన్నీ సక్రమంగా జరిగాయా? అంతా బాగా జరిగిందమ్మా. దేవుడికి నైవేద్యం పెడితే ఆయనే వచ్చి స్వయంగా తిన్నట్టు అయింది పరిస్థితి. అమ్మా, అత్తయ్య అదే గుడికొచ్చారు. ఆ, వెళ్ళి పలకరించారా? భువనమ్మ ఏమంది? మాట్లాడలేదు అత్తయ్య. అమ్మ గుళ్ళో కనిపించలేదు. కానీ అర్జున్ బాబు, మీరు క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం ఏంటి? అత్తయ్య, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మనం డబ్బుని కాదు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం. నిజాయితీగా చేసే ఏ పనైనా మంచిదే. అత్తయ్య, అమ్మ నాకు ఈ డబ్బు ఇచ్చింది. అర్జున్ బాబు, అమ్మ చేసిన అంత అవమానాన్ని మర్చిపోయావు. అమ్మిచ్చిన చిన్న కానుక చూసి ఆనందపడిపోతున్నావు. నీలాంటి కొడుకుండడం భువనమ్మ అదృష్టం. చెప్పు కాకమ్మా. కావేరి పొన్ను, నీకు శుభవార్త. భువనమ్మ మీరు అన్నదానం చేస్తున్న గుడి దగ్గరకు వచ్చిందంట. మీరు చేసిందంతా తను చూసిందంట. మిమ్మల్ని దూరం చేసుకున్నానని చాలా బాధపడుతుంది. ఫోన్లే కాకమ్మా, ఇప్పటికైనా అత్తయ్య మమ్మల్ని అర్థం చేసుకున్నారు. తొందరలోనే మీరు ఇంటికొచ్చేస్తారు. అన్నే స్వయంగా మిమ్మల్ని పిలుస్తుంది. కాకమ్మా, ఈరోజు అత్తయ్య పుట్టినరోజు. నేనింట్లో ఉండుంటే అత్తయ్యకి నా చేతులతో పిండి వంటలు వండి పెట్టేదాన్ని. నాకు అదృష్టం లేకుండా పోయింది. కావేరి, నువ్వేం బాధపడకు. అన్నీ మనసు మారింది. నీ అత్తగారికి నువ్వేం చేసి పెట్టదలుచుకున్నావో అవన్నీ చేసి తీసుకురా. నీ చేత్తోనే నువ్వే స్వయంగా తినిపిద్దుగాని. కాకాంటీ, మేం చేసి తీసుకొస్తే అమ్మ తీసుకుంటుందా? అసలు వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా? నిన్ను రావద్దనడానికి వాళ్ళెవరు అర్జున్ బాబు? మీరు రండి, ఏమవుతుందో చూద్దాం. కావేరి, నీకు తెలుసు కదా, అమ్మకి రాగి సంగటి నాటుకోడి కూర ఇష్టం. త్వరగా చెయ్యి, తీసుకెళ్దాం. అలాగే అర్జున్ బాబు, ఇప్పుడే రెడీ చేస్తాను. మురుగనే, ఇప్పుడెలా అమ్మా? మనం ఎన్నిసార్లు బయటికి గంటాలని చూసినా వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి రావాలని చూస్తూనే ఉన్నారు. మనం చాలా తప్పు చేస్తున్నాం రూపా. ఏంటమ్మా, నువ్వు కూడా నాన్నలా మారిపోయావా? అది కాదే, చెట్టుని నరకాలనుకున్నప్పుడు కొమ్మలు నరక్కూడదు. దానివల్ల ఉపయోగం ఉండదు. వేళ్ళు నరకాలి, అప్పుడే అది చస్తుంది. ఇక్కడ మనం చెయ్యాల్సింది కూడా అదే. గుళ్ళో వాళ్ళు చాలా చేశారు. అందువల్లే భువన మనసు మారింది. దానికి విరుగుడు మందు నేను వేస్తాను కదా. ఏం చేస్తావమ్మా? కొన్ని చెప్పకూడదే, చూడాలి. అమ్మా, భోంచేద్దాంరా. అంకిత, నేను కాసేపు ఆగి తింటాను, మీరు తినేసేయండి. అదేంటమ్మా, ఈరోజు నీ బర్త్డే కదా, భోజనం కూడా లేట్ చేస్తే ఎలా? అనే కాసేపాగు. నీకిష్టమైన రాగి సంకటి, కోడికూర వస్తున్నాయి.
ఏ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టా కాకి? హోటల్ ఫుడ్ తినాల్సిన కర్మ అన్నికేంటి? తనకు అద్భుతంగా వండి పెట్టే కోడలుంది. అన్నీ ఈ రోజు నీ పుట్టినరోజని కావేరి నీకిష్టమైన వంటలన్నీ చేసి తీసుకొస్తుంది. కాకి, నీకెన్నిసార్లు చెప్పాలి వాళ్ళని ఇంట్లోకి రానివ్వొద్దని? వాళ్ళ గురించి ఇంట్లో మాట్లాడొద్దు అని భువనమ్మ కూడా నీకు చెప్పింది కదా. మళ్ళీ వాళ్ళని ఎందుకు రమ్మన్నావు? సరోజ, వాళ్ళని రావద్దని చెప్పడానికి నువ్వెవరు? ఎంతైనా వాళ్ళు ఈ ఇంటి కొడుకు కోడలు. ఎప్పుడైనా వచ్చి వెళ్లే హక్కు వాళ్ళకుంది. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు. ఎప్పుడైతే కావేరి ఇంట్లో దొంగతనం చేయబోయిందో అప్పుడే వాళ్ళ హక్కులన్నీ పోయాయి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? తల్లి కొడుకుల మధ్య చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు ఏ ఇంట్లో అయినా సహజం. అంత మాత్రాన మనుషుల్ని దూరం చేసుకుంటారా? దూరమైంది వాళ్లేనమ్మా. జస్ట్ సారీ చెప్పమంటే చెప్పకుండా వెళ్ళిపోయారు. సరోజా, నువ్వాగు. అంకిత, అన్నయ్య వదిన రావడం వల్ల నీకేమైనా ఇబ్బందా? లేదమ్మా. వాళ్ళు ఎలాంటి తప్పులు చేసే మనుషులు కాదమ్మా. మధ్యలో ఎవరో ఏదో చేశారు. ఇన్ని సంవత్సరాలు నా కళ్ల ముందే ఉన్నవాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారు? హలో కాకమ్మా, ఇంటి బయటే ఉన్నాము. పొన్ను వచ్చేసారా? వస్తున్నా. అని నీ కొడుకు కోడలు వచ్చేసారు. బయటే ఉన్నారంట. అవునా? ఆ